ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కు నిరసన సెగ తగిలింది. చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీలో అద్దంకి దయాకర్ ను అడ్డుకునేందుకు నిరుద్యోగులు ప్రయత్నించారు. జాబ్ క్యాలెండర్, జీపీఓ నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారంటూ నిలదీశారు. నిరుద్యోగులకు సర్ది చెప్పేందుకు అద్దంకి ప్రయత్నించారు. అయితే నిరుద్యోగులు పెద్ద ఎత్తున ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. సార్ అందుకే మిమ్మల్ని ఎన్నుకున్నాను సార్. అద్దంకి దయాకర్ ని అడ్డుకున్న నిరుద్యోగుల్లో ఒకరు రవి మనతో ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రవి మేడం నమస్తే. మేడం నమస్తే అండి. రవి చెప్పండి, ఏంటి అద్దంకి దయాకర్ ని మీరు అడ్డుకుని నిలదీసినట్టు కనిపిస్తోంది? ఏంటి మీ డిమాండ్స్ ఏంటి అసలు? ప్రధానంగా మేము గతం నుంచి కూడా మీకు అందరు కూడా తెలుసు మేడం. ప్రధానంగా గతం నుంచి కూడా మేము అడిగేది ఒకటే, వాళ్ళని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ కాంగ్రెస్ లీడర్లను కానీ మేము అడిగేది ఒకటి, జాబ్ క్యాలెండర్ ఇస్తే మేము లైబ్రరీలో కూర్చొని చదువుకుంటాం అనేది అడుగుతా ఉన్నాము. ఈ రోజు అడ్డుకోవడానికి పరిస్థితి కూడా కారణం ఏంటంటే గత 4-5 రోజుల నుంచి కూడా మేము చిన్న బోనాలు చేసుకోవాలి, నిరుద్యోగ బోనాలు చేసుకోవాలని మేము ప్రయత్నిస్తుంటే పోలీసులు మమ్మల్ని అందరినీ పిలిచి చాలా ఇబ్బంది పెడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. గత 10 ఏళ్ల నుంచి కూడా ఎప్పుడు లేనటువంటి నోటీసు ఈ రోజు మీరు చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి చూస్తే కావాలని నోటీసు అంటించి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. వీటన్నిటిని విన్నవించుకోవడానికి అద్దంకి దయాకర్ గారు వస్తే ఆయన దగ్గరికి వెళ్ళి మేము మాట్లాడడం జరిగింది. మాట్లాడినప్పుడు ఆయన అన్నమాట ఏంటంటే, నాకు ఇప్పటివరకు కూడా ఇంత పెద్ద సమస్య ఉందో తెలియదు, తప్పకుండా నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా, మళ్ళీ మీతో 26-27 తారీఖు లోపల మీతో మీటింగ్ పెట్టుకుంటా అని చెప్పడం జరిగింది మేడం ప్రధానంగా. కానీ మేము అడిగిన విషయం ఏంటంటే, ఈ రోజు ఒకటే అడుగుతున్నాం, కనీసం జీపీఓ అన్న మొట్టమొదటిసారిగా, తర్వాత జాబ్ క్యాలెండర్ పెట్టుకున్న ముందు జీపీఓ అన్న విడుదల చేయండి అని చెప్పేసి మేము కోరడం జరిగింది మేడం. అంటే మీరు చాలా రోజుల నుంచి మీ డిమాండ్స్ చెప్తున్నారు కదా, ప్రభుత్వం దీనిపై స్పందించట్లేదా? ఎక్కడ స్పందన కనబడట్లేదు మేడం, స్పందిస్తే ఊరికే పేపర్లలో కనబడతా ఉంది కానీ రియాలిటీలో కనబడట్లేదు మేడం. పేపర్లలో సీఎం గారు కానీ మిగతా చాలా మంది కూడా పేపర్లలో కాంగ్రెస్ లీడర్లు, మంత్రులు పేపర్లలో మాత్రమే ప్రకటనలు వస్తున్నాయి కానీ రియాలిటీలో మాకు కనబడట్లేదు మేడం. ఒక ఖచ్చితమైన సమాచారం లేదు, ఖచ్చితమైన ప్రకటన లేకపోవడము మాకందరికి బాధాకరమైన. యావత్ రాష్ట్రంలో నిరుద్యోగులందరూ కూడా ఉద్యోగాలు వేస్తారు, 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, కనీసం 1,00,000 ఉద్యోగాలను ఫిల్ చేస్తారనే ధోరణితో చాలా ఎదురు చూస్తుంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అడుగడుగున మోసం చేస్తున్నట్టు మాకు కనబడుతుంది. అంటే మీరు ప్రభుత్వంతో మాట్లాడడానికి ప్రయత్నం చేశారా? మీరు అద్దంకి దయాకర్ గారు ఏమన్నా మీకు ఇచ్చారా? అంటే అపాయింట్మెంట్ ఇప్పిస్తాను సీఎంతో మాట్లాడి? లేదు మేడం, 26-27 తారీఖు రోజు మళ్ళీ ఒక రోజు సిటీ సెంట్రల్ లైబ్రరీకి వచ్చి నేను మాట్లాడతాను మీ అందరితో, ఆ తర్వాత సీఎం గారితో మాట్లాడతానని చెప్పాడు మేడం. మేము అడిగేది ఏంటంటే, సీఎం గారు కూడా మమ్మల్ని పిలిచి ఒక దగ్గర కూర్చోబెట్టుకుని మాట్లాడితే మా బాధలు ఏందో తెలుస్తాయి. లీడర్లతో కాకుండా మేము గ్రౌండ్ లెవెల్లో ఉండేటోళ్ళం, మేము లైబ్రరీలో స్టడియాల్లో కూర్చొని చదువుకునేది మేము, మా బాధలు ఏం తెలుస్తాయని మా యొక్క విన్నపం మేడం. అంటే ఏంటి ముఖ్యంగా ఇప్పుడు మీ డిమాండ్స్ ఏంటి, ఏవి కోరుకుంటున్నారు? ముఖ్యంగా మీరు ప్రభుత్వం నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు? ప్రభుత్వం నుంచి మొట్టమొదటి డిమాండ్ ఏంటంటే, మాకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి. రెండవ డిమాండ్ ఏంటంటే, మాకు ఇస్తానన్న నిరుద్యోగ భృతి ఏదైతే ఉంది కదా, ఆ నిరుద్యోగ భృతిని ఎమ్మడే రిలీజ్ చేయాలి. అది కూడా ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే మాకు ఈ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి నిరుద్యోగ భృతిని కూడా డిమాండ్ మేడం. ఓకే, అంటే మీరు ఏం ఆన్సర్ వచ్చింది మీకు అద్దంకి దయాకర్ నుండి? ఇంకా అంటే 26th 27th రోజు వచ్చి మా దగ్గర మాట్లాడుతున్నాను మేడం, లైబ్రరీకి వచ్చి మాట్లాడిన తర్వాత మరి ఎటువంటి ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆన్సర్ ఉంటుందని చూసి మా కార్యాచరణ కూడా మేము ప్రారంభిస్తాం. ఓకే, అంటే జాబ్ క్యాలెండర్ గురించి, జీపీఓ నోటిఫికేషన్ గురించి ఏం చెప్పారు? అంటే 26th ప్రతిదానికి కూడా నాకు ఇది తెలియదు, 26th 27th రోజు వచ్చి మీ దగ్గర డీటెయిల్ గా చర్చిస్తా అని మాట్లాడుతున్నాను. రైట్, థ్యాంక్ యూ.
సార్ అందుకే మిమ్మల్ని ఎన్నుకున్నాను సార్.